మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు, హన్నా పెనిన్నా అని. అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు, మగబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. అయితే హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్ళినా సరే పెనిన్నా హన్నాను బాధ పెడుతూ ఉండేది, కోపం పుట్టిస్తుండేది. గొడ్రాల అంటూ పిల్లల్ని కననదాన అని చెప్పి అనేకమైనటువంటి హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు హన్నా బాగా ఏడ్చేది. ఒక రోజు ఏమైంది అని అంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునితో ప్రార్థన చేయాల్సిందే ఈరోజు మాత్రం అని చెప్పి వెళ్ళి గట్టిగా మొర్రపెట్టినట్టుగా కనబడుతుంది. తద్వారా దేవుడు ఆమె యొక్క ప్రార్థనను అంగీకరించి మంచి కుమారుని ఇచ్చినట్టుగా మీ అందరికీ తెలుసు, సమూయేలు లాంటి బిడ్డనిచ్చాడు. మీరు దేవుని బిడ్డారా, ఈరోజు ఈ వాక్యమును వింటున్నటువంటి మీరందరూ కూడా గమనిస్తే పెనిన్నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అంటే ఆమెకు బిడ్డలు ఉన్నారు, ఈమెకు బిడ్డలు లేరని చెప్పి హేళన చేస్తూ అనేకమైన అపహాస్యం చేస్తున్నటువంటి వారుగానే ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ హేళన చేయబడిన ద్వారానే ఇశ్రాయేలుకు ఒక గొప్ప ప్రవక్తను ఇచ్చాడని మీరు గుర్తించాలి. కాబట్టి మీరు ఏదైనా కూడా అవతల వారిని హేళన చేశారా, ఒకవేళ కనుక వాళ్ళు కనుక దేవునికి ప్రార్థన చేశారా, మీ బిడ్డల కంటే గొప్ప బిడ్డని ఇస్తాడని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది విద్య ఉన్నవాళ్ళు విద్య లేని వారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడటం, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అని, వాళ్ళు చదువులేని పామరులని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఇంగ్లీష్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడటం ద్వారా వాళ్ళ యొక్క విద్యా ప్రభావం చూపిస్తూ అహంకారంతో మేము చదువుకున్న వాళ్ళం, వాళ్ళు చదువులేని వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. పెనిన్నా హన్నాని ఇసికించినప్పుడు హన్నానే దేవుడు గొప్పదిగా చేసినట్టుగా కనబడుతూ ఉంది. మీకున్నటువంటి విద్యను బట్టి మీరు ప్రయోజకులు అవ్వాలని మీరు విద్య చదువుకోవాలి, కానీ చదువులేని వారి దగ్గరికి వెళ్ళి మీ ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా అది మీరు దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉంటారని నేను సేవకుడికి తెలియజేస్తూ ఉన్నా. అలాగే చాలామంది అందంగా ఉన్నవాళ్ళు అందం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి అపహాస్యం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. పెనిన్నా లాంటి వారికి మీరు ఉండొద్దు. లేకపోతే కనుక హన్నా లాంటి వాళ్ళు కనుక దేవునికి మొర్రపెట్టినట్టుగా వాళ్ళు కనుక మొర్రపెడితే ఇక పరిస్థితులు ఎలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్థికంగా బాగా నిలబడిన వాళ్ళు ధనవంతులు పేదవారి యొద్దకు వెళ్ళి అపహాస్యం చేయడం, మీరేమీ కూడా పేదవాళ్ళు, మీరు మా కింద కాళ్ళ కింద ఉండాల్సిన వాళ్ళని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. ఒకవేళ కనుక వాళ్ళు దేవునికి మొరపెడితే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. ఒక చిన్న మాట చెప్పమంటారు సామెత, బండ్లు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బండ్లు అవుతాయి అంటారు కదా, అలాగే జరుగుతుంది. ఆ దినాన్న పెనిన్నా ఆమెను ఇసిగించిన తర్వాత ఆమె చేసిన ప్రార్థనకు సమూయేలు లాంటి బిడ్డనిచ్చాడు కదా. ఇక ఆ పెనిన్నా యొక్క బిడ్డల పేర్లు రాయబడలేదు, కానీ ఏమి బిడ్డ పేరు రాయబడింది. ఆ బిడ్డ వస్తున్నాడంటే ఇశ్రాయేలు గజగజలాడిపోయేవాళ్ళు. అలాంటి బిడ్డని ఇచ్చాడు దేవుడు. సో గుర్తుపెట్టుకొని మనకున్నటువంటి స్థితిగతులను బట్టి అవతల వారిని చిన్నచూపు చూడకూడదని, మనకున్నటువంటి విద్యను బట్టి కానీ, ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, ఆరోగ్య పరిస్థితులను బట్టి కానీ ఎవరిని కూడా చిన్నచూపు చూడకూడదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా చాలామంది ఇల్లులు ఉన్నవాళ్ళు, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, సొంత బిల్డింగులు ఉన్నవాళ్ళు ఇల్లు లేని వారిని చూసి హేళన చేయడం, ఇది చాలా బాధాకరం. అందరూ కూడా పెనిన్నా లాంటి వాళ్ళే ఉన్నారు, కానీ గుర్తుపెట్టుకోండి హన్నా లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కనుక మొర్ర పెడితే మీ స్థితిగతులు మారిపోతాయి, వాళ్ళ స్థితులు డెవలప్మెంట్ అవుతాయి నేను ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నా. అలాగే చాలామందికి ఉన్నటువంటి బండ్లను బట్టి, కారులను బట్టి, స్థలాలను బట్టి, పొలాలను బట్టి, ఇక చెప్పుకుంటూ పోతే వారికి కలిగినటువంటి స్థితిగతులను బట్టి, పెనిన్నాకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టే మాట్లాడింది. ఆమె మాట్లాడదు, వాస్తవానికి ఆమె స్థితిగతులు ఆమెను ఉప్పంగ చేసినాయి ఆమె నోరుని. తద్వారా ఆమె కన్నా హన్నాని దేవుడు దీవించినట్టుగా కనబడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. అలాగే దేవుడు బలవంతులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాలని మీకు తెలియదా? దేవుడు ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటాడని మీకు తెలియదా? దేవుడు విద్య లేని పామరులను, శిష్యులను ఎంచుకున్నాడని మీకు తెలియదా? దేవుడు గొర్రెలను కాచుకునే వారిని ఏర్పాటు చేసుకున్నాడని మీకు తెలియదా? కాబట్టి గుర్తించి మనం ఎవరిని కూడా ఇన్సల్టింగ్ చేయకూడదని, ఎవరిని కూడా అపహాస్యం చేయకూడదని గమనించి అటువంటి స్థితిగతుల నుంచి మార్చుకొని అందరం కూడా బాగుండాలి, అందరం కూడా మేము కూడా బాగుండాలని ఉద్ధారంతో, విశ్వాసంతో ఉండాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ. పెనిన్నా పెట్టినటువంటి ఆ బాధను బట్టి హన్నా మొరను ఆలకించి
గర్భఫలం తెరిచినట్టుగా ఈరోజు నాయన పెనిన్న లాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే కనుక ఎవరిని కూడా మనం అపహాస్యం చేయకూడదని, లేకపోతే దేవుడు వారిని హెచ్చిస్తాడని, అప్పుడు మనం తక్కువ స్థితిలో ఉంటామని తెలుసుకునేవారే ఎవరు కూడా తమకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి హెచ్చిపోకున్నట్లుగా ఈ వీడియోను వారి యొక్క హృదయంలో భద్రపరచమని కార్యసిద్ధి కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిలో నాయన వివాహాలు జరగక బాధపడుతున్న వారిని, అలాగే వివాహాలు జరిగి గర్భఫలం లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా దీవించి ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.